హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కడాయి పన్నీర్. అన్నం, చపాతీ, పూరీలోకి ద బెస్ట్ కాంబినేషన్ కర్రీ. చాలా బాగుంటుంది, అలాగే చేయడం కూడా చాలా ఈజీ అండి. రెస్టారెంట్ స్టైల్లోలా ఇంట్లోనే కడాయి పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కడాయి పన్నీర్ చేయడానికి మసాలాను ప్రిపేర్ చేద్దాం. అందుకోసం 1 టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, 15-20 మిరియాలు, 2 యాలక్కులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, వీటన్నిటిని ప్యాన్లోకి తీసుకుని దోరగా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించండి. మీరు ఈ మసాలాను తయారు చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటే డైరెక్ట్గా గరం మసాలాను యూజ్ చేయండి, కానీ ఇలా మనం ఫ్రెష్గా చేసి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ దోరగా బాగా వేగాక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇదే ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఇందులోకి 200 గ్రాముల పన్నీర్ క్యూబ్స్ని వేసి ఫ్రై చేసుకుందాం. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో టర్న్ చేస్తూ 2-3 నిమిషాలు బాగా వేయించండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసినా విరిగిపోతాయి. కాస్త ఎరుపు రంగులోకి వచ్చాక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇదే ఆయిల్లో 1 కట్ చేసిన ఉల్లిపాయ, 1 ఇంచ్ అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 5-6 జీడిపప్పు పలుకులు వేసి వేయించండి. అలాగే ఇందులోనే అరకప్పు టమాటా ముక్కలను కూడా వేసి బాగా వేయించండి. మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు కుక్ చేస్తే మెత్తగా ఉడికిపోతాయి. 5 నిమిషాల తర్వాత చూడండి, బాగా ఫ్రై అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ వేయించిన మసాలాను పొడి చేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇదే మిక్సీ గిన్నెలోకి మనం ఫ్రై చేసిన ఉల్లి, టమాటా మిక్స్ని కూడా తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ బటర్ని, అలాగే 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కాస్త ఫ్రై చేయండి. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేద్దాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లి, టమాటా ముద్దను వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇలా పెద్దగా కట్ చేసిన 1 ఉల్లిపాయను, అలాగే ఇలా పెద్దగా కట్ చేసిన క్యాప్సికమ్ని వేసి ఫ్రై చేద్దాం. ముందుగానే ఈ ఉల్లి, క్యాప్సికమ్ వేసేస్తే చాలా మెత్తగా ఫ్రై అవుతాయి. ఇవి మరీ మెత్తగా కాకుండా ఒక 70% కుక్ అవ్వాలి. అప్పుడే కర్రీ టేస్టీగా అనిపిస్తుంది. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుందాం. 3 నిమిషాల తర్వాత క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాయి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేయండి. ఒక అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 3 నిమిషాలు ఉడికించండి. 3 నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కసూరి మేతిని ఇలా చేతిలోకి తీసుకొని క్రష్ చేసి వేయండి. అలాగే ఫ్రై చేసిన పన్నీర్ క్యూబ్స్ని, మనం ముందుగా వేయించి పొడి చేసిన మసాలా పొడిని వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో 3-4 నిమిషాలు ఉడికించుకుందాం. 3-4 నిమిషాల తర్వాత చూస్తే కర్రీ పైన ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఎమ్మీగా కనబడుతుంది. కర్రీ నుంచి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చివరిగా కొత్తిమీర ఆకు వేసి కలిపితే సరి. మన కడాయి పన్నీర్ కర్రీ రెడీ. సర్వ్ చేసుకుందాం. సూపర్ టేస్టీగా కడాయి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మామూలుగా పన్నీర్ అంటేనే నోట్లో నీళ్ళూరుతాయి. అందులోనూ ఈ కడాయి పన్నీర్ అంటే తినడమే ఆపరు. అంత టేస్టీగా చాలా ఎమ్మీ రెసిపీ. మనం ఈ కర్రీని అన్నం, పూరి, చపాతీ ఇలా ఎందులోకి వేసి తీసుకున్నా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కడాయి పన్నీర్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ టేస్ట్ కంపల్సరీగా నచ్చుతుంది. అలాగే ట్రై చేసిన వారు మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.